లేవా తర్వాత 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 సీట్ సీట్ అంటే చేతుల అక్కడ తీసుకోవాలి తర్వాత ఓకేనా ఒక మనిషి కొలతలు మనం తీసుకోవాలి మేడం మేడం డ్రెస్ అయితే ఎలా మేడం అంటే డ్రెస్ కూడా తీసుకోవచ్చు పొడవు మామూలుగా మనం 36 ఏది పెడతామంటే 30 ఏమో పట్టి అలా ఉంటుంది 34 30 ఇది పట్టీలో డాబ్ పెడతాము 30 ఎవరికైనా తర్వాత 34 36 నార్మల్ పంజాబ్ డ్రెస్ పెట్టుకుంటాం హైట్ ఉన్నా లావ్ ఉన్నా ఎత్తు ఉన్నా కానీ మినిమం కొలతలు అన్నమాట తర్వాత కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు 40 పెట్టుకుంటాము లాంగ్ ఫ్రాక్స్ అవి కొడితే 50 వరకు తీసుకుంటాం లాంగ్ ఫ్రాక్స్ అయితే ఓకేనా మీకు ఈ లాంగ్ ఫ్రాక్స్ ఎక్కడ పనిచేస్తాయి అంటే మనం పెయింటింగ్ వేస్తాం కదా పెయింటింగ్ వేసే దగ్గర పనిచేస్తాయి ఓకేనా ఇప్పుడు మీకు అది లాంగ్ ఫ్రాక్ కూడా ఒకటి చూపిస్తాను మా మేడం ఉంది సుందర మేడం ఉంది అది ఎలా స్టిచ్ చేయాలి కుడిదారు దానిపైన ఎలా పెయింట్ చేయాలని చూపిస్తాను తర్వాత ఇక్కడ పొడవు వచ్చేసి ఎంత ఉంది తీసుకున్నాను భుజం 12 ఇంచులు ఉందంట ఎంత ఉంది 12 చార్జ్ గోల్ వచ్చేసి ఇటు ప్లేట్ చేసుకుంటే ఎంత అవుతుంది ఇటు ప్లేట్ చేస్తే ఎంత అవుతుంది 24 మనము భుజం ఎప్పుడైనా భుజము ప్లస్ చేసుకొని కొన్ని చిన్న చిన్న ఎదురుడమ్మా భుజం ప్లస్ చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మనకు 24 వచ్చింది కదా ఇప్పుడు ఇది మన భుజం అన్నమాట ఇది 12 ఇది 12 చార్ట్ దగ్గర మనకి ఏజ్ బట్టి ఇక్కడ అంటే 12 to 18 వరకు మామూలుగా ఉంటే 2 తీసుకోవచ్చు తర్వాత 18 to 25 ఇయర్స్ వరకు 4 తీసుకోవచ్చు ఓకే 20 to 30 వరకు 6 తీసుకోవచ్చు ఈ కాలంలో ఏజ్ అప్పుడు 2 వరకే తీసుకోవాలి తర్వాత ఈ వయసులో 4 ఖచ్చితంగా తీసుకోవాలి ఈ వయసులో అంటే మ్యారేజెస్ కి దగ్గరగా ఉండి పిల్లల ఏజ్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎంత హైట్ తీసుకోవాలి 6 పెంచాలి అంటే ఈ భుజానికి ఎంత పెరగాలి వాళ్ళని చూస్తే మనకు అబ్జర్వేషన్ వాళ్ళకి 2 కలపాలా 4 కలపాలా 6 కలపాలా కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అప్పుడు 8 దాకా కూడా కలుపుకోవచ్చు అర్థమైందా వచ్చిన షోల్డర్కి డబల్ వాళ్ళని చూసి దాన్ని బట్టి కలపాలి అర్థమైందా మనకు కనిపిస్తాం అప్పుడు చూస్తానే కనిపిస్తాయి కదా 2 4 6 8 ఓకేనా అలా ఇప్పుడు 4 కి నేను మీడియం కాబట్టి ఇప్పుడు పంజాబీ డ్రెస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి 4 ప్రైస్ అప్పుడు నాకు సబ్జెక్ట్ లో ఎంత వస్తుంది 28 ఓకేనా ఇక మన బాడీ చెప్పాలంటే సమానంగా ఉంటది మన కామన్ గా ఎక్స్ట్రాబుల్ అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది తీసేస్తే అంటే భుజము ఎంత అయితే ఉందో దాదాపు నడుము కూడా ఏమవుతారంటే సమానంగా కాబట్టి ఎంత అయితే కలిపామో అది తీసేయచ్చు మీరు అడగవచ్చు మేడం మేడం అలా ఎలా చేస్తాం మేడం కొంతమందికి 2a మైనస్ చేయాలంటే అవును 2a మైనస్ చేయాలి అందరి నడుములు అక్కడ ఉంటాయి కొందరు ఏమో మరీ సన్నగా ఉంటాయి కొందరు ఏమో అలానే ఉంటాయి కొందరు ఏమో ఇలా ఉంటాయి కాబట్టి అక్కడ ఎంత మేనేజ్ చేయాలనేది మనం చూస్ చేసుకోవాలి ఒక్కసారి మనం 4 కలిపితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఎంత కలిపితే అంత తీసేయచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండదు ఎవరో ఉంటారు కానీ ఇద్దరు ఉంటారు వందకో ఒకరు ఇద్దరు ఉంటారు కానీ అంతకు మించి ఏజ్ లో ఉంటారా ఉంటారు 18 25 వయసులో ఉంటారా ఉంటారు సన్నగా ఉంటారు కాబట్టి అక్కడ ఎంత కలిపామో అంత తీసేయచ్చు ఓకేనా ఎంత కలిపామో అంత తీసేయచ్చు కానీ కొంచెం ఏజ్ మారుతున్న కొద్దీ లేదా పిల్లలు కానివ్వండి పిల్లలు ఉంటారు కానివ్వండి అప్పుడు మాత్రం 2a 4 కలిపిన 2a తీసేయాలి కొట్టొచ్చేది దాంట్లో 4 కలపడానికి 4 కలుపుతాము తీసేయాలి 2 తీసేయాలి ఇక నడుము సన్నగా ఉంటుంది కొంతమందికి షోల్డర్ వెడల్పుగా ఉండి నడుము సన్నగా ఉన్న వాళ్ళకి కలపడం 4 కలుపుతాం మైనస్ చేయడం 6 మైనస్ చేయాలి పక్క ఒక్కలా ఉన్నాయి అంటారు చూసారా అంటే బాగానే ఉంటారు కానీ వాళ్ళకు 6 మైనస్ చేస్తారు ఈ 6 మైనస్ చేసే వాళ్ళు ఏంటంటే 0 సైడ్ నడుము దగ్గర సన్న
మంది ఉంటారు. 36 30 అంటారు. 36 30 జీరో సైజ్ అని ఎందుకంటారంటే 6 మైనస్ చేస్తున్నాం కాబట్టి. అర్థమవుతుందా? జీరో సైజ్ అనేది ఎందుకంటే 6 మైనస్ చేస్తున్నాం. 4 ఎంత కలిపామో అంత తీసేసాం అనుకో అక్కడ ఏం ఉండదు. ఎంత కలిపామో దానికన్నా తక్కువ తీసేసాం అనుకో లావుగా ఉన్నట్టు. నడుము సన్నగా ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి? 6 మైనస్ 2 ప్లస్ చేసి మైనస్ చేస్తుంది. అర్థమైందా? దీన్నే 36 30 జీరో చేస్తాం. ఓకేనా? అర్థమైందా? స్టూడెంట్ చూసి మీకు బ్లౌజ్ కూడా కుట్టేటప్పుడు షేప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే కరెక్ట్ వస్తుంది తెలుస్తుంది. అది అంటే కొంచెం ఇది మ్యారేజ్ అయితే కొంచెం బేసిక్స్ కూడా వస్తాం కాబట్టి ఇంకా ఇది జస్ట్ ఏంటంటే మీకు పంజాబ్ డ్రెస్ కోసము అంటే ఒక మనిషి భుజం కొలత తీసుకొని బాడీ మెజర్ మాకు ఎలా ఉంటుంది తెలుసా? ఈ బొటన వేలు కొలుతుంది కదా, ఈ బొటన వేలు కొలతతోని బాడీ మెజర్మెంట్స్ మొత్తం కనుగొనాలి. ఈ ఒక బొటన వేలు చుట్టుగా తీస్తే ఆ మనిషి ఎంత హైట్ ఉన్నారు, ఎంత లావు ఉన్నారు, ఏ చోట ఎంత పెరిగింది, ఏ చోట ఎంత తగ్గింది, ఆ మనిషిని చూసి లేదా ఫోటోని చూసి వాళ్ళ కొలతలు వేసి వాళ్ళ డ్రెస్ డిజైన్ చేయాలి. కనుగొనాలి. పొడవ ఎంత ఉందో చెప్పాలి, లావు ఎంత చెప్పాలి, వాళ్ళకి ఏ డ్రెస్ కావాలంటే అది మనం. ఫ్రాక్ అంటే ఫ్రాక్, పాయింట్ అంటే పాయింట్, డ్రెస్ అంటే డ్రెస్, పట్టియాల అంటే పట్టియాల, ఎవరికి ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఎవరికి ఎక్కడ ఎంత పెట్టాలి. మనకి సూత్రాలు వచ్చాయి అనుకోండి, కానీ సూత్రాలు అన్నమాట. చూడగానే మనకి ఎంత ప్లే చేయాలి, ఏం చేయాలి అనేది సూత్రాలు. ఇది మన బేసిక్స్ నుండి వస్తే మీకు అది క్లారిటీ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఏమర్థమైందో దేవుడు మెయిన్ టాపిక్లో వెళ్ళాలి. ఇదంతా అడిషనల్ టాపిక్. ఇదంతా ఏంటి? అడిషనల్ టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంత అవసరం. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఒకసారి చేస్తామా? ఆలు ఎంత ఇంపార్టెంట్ అమ్మా? ఆలు కానీ ప్రతిసారి రాకమ్మా రైట్. అవి ఎంత ఇంపార్టెంట్ అంత అవసరం. చదవచ్చినాక ఆలు అవసరమా? ఈ 12 షోల్డర్ అమ్మాయిలకి కొలత వచ్చి చూడండి, సేమ్ యాస్ ఇదే కొలత వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికన్నా 10 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలంట. 10 ఆర్ 8 లేదా 10. నడుముతో ఎంతైతే 8 ప్లే చేస్తే ఎంత అవుతుంది? 32 34 వస్తుంది. కొలిసి చూడండి. ఈ 12 ఇంచుల గల అమ్మాయి కొంచెం షోల్డర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ నడుము కొలవండి, ఛాతీ కొలవండి, నడుము కొలవండి, సీటు కొలవండి. ఇదే మెజర్మెంట్. ఇక్కడ 34 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. సన్నగా ఉన్నారనుకోండి పిల్లలు, ఇక్కడ 20 ఉండొచ్చు. తర్వాత ఇక్కడ ఈ 12 ప్లస్ 12 30 రావచ్చు, 22 ఎంత వస్తుంది ఇక్కడ? 22 వస్తుంది. ఫస్ట్ 24 వస్తుంది, సారీ 26 వస్తుంది, 28 వస్తుంది, 30 వస్తుంది. 3 నంబర్లలో ఏ నంబర్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఎవరికి? అర్థమైందా? తర్వాత అర్థమైంది లేదా కవిత? అర్థమైందా? అలాగే ఇంకా మీ మెడ యొక్క తెలుసు 15 ఉంటే 1/6 చేస్తే ఎంత వస్తుంది? 2.5 మైనస్ హాఫ్ తీసేయాలి. ఇక్కడ తీసేయాలి. ఓకే, కట్ చేయాలనుకున్నప్పుడు కట్ చేసేసుకోవచ్చు. సరే, మనం చేస్తున్నాం. పొడవ వచ్చేసి సేమ్ అలానే 2 చేసేస్తే 7.5 వస్తుంది. -1 = 6.5. ఓకే, ఇక్కడ పొడవ ఎంత కనుక్కోవాలా? +1 = 37. ఏం చేయాలి? 12కి / 2 6 పెట్టేసి అంటే అక్కడ ఇంకేం పెట్టక్కర్లేదు, అందుకని మగ్గం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకసారి చెప్పండి కొట్టు. ఏం చేయాలి? 1/4. ఏం చేయాలి? ఎంత వస్తుంది? ఇక్కడ బాటమ్ దగ్గర ఏం చేయాలి? ఏం చేసుకోవాలి? నడుము కొలత తీసుకొని బాటమ్ కోసము 1/2 చేసుకోవాలి. ఏం
చేయాలి 1/2 చేసుకోవాలి 1/2 చేసుకుంటే ఎంత వస్తుంది 12 వస్తుంది కలుపుకుంటా కలిపి 1 పెట్టుకోవాలి బస్ ఓకే ఓకే ఇప్పుడు ఎంత పెట్టాలి నేను పొడవు 37 పొడవు ఎంత పెట్టాలి 37 ఓకే 37 పెట్టేసాను ఎంత పొడవు పెట్టాను 37 7 ఇంచులు తర్వాత భుజం మీద పెట్టుకోవాలి చంక పొడవు ఎంత పెట్టాలి భుజం ఎంత అంటే చంక పొడవు గురించి బాగా ఏం గుర్తించాలి ఛాతీ వెడల్పు ఎంత ఉంది మొత్తం చుట్టుకోవాలి ఎంత ఏం చేసాము ఇప్పుడు నాన్న చుట్టుకోవాలి ఎంత ఏం చేసాము ఎంత వచ్చింది రోజు వరకు మొత్తం ఎక్కడ పెట్టాలి భుజం నుండి నాభి వరకు ఉన్న పొడవులో 14 ఇంచుల వద్ద ఏం గుర్తించాలట నడుము గుర్తించాలి 9 8 బాటం వరకు నడుము చుట్టుకోవాలని 1/2 చేయండి ఎంత వచ్చింది 12 లూజ్ వరకు ఏం లేదు అక్కడ కుట్టు కొరకు స్కర్ట్స్ కుడతాం కదా లూజ్ కొరకు ఏమన్నా స్కర్ట్స్ కుడతాం కదా దాని కొరకు ఎంత కలుపుకోవాలట 1 ఇంచు కలుపుకొని ఎంత పెట్టాలండి 13 ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ భుజం నుండి చంకకు 1.5 చంక నుండి నడుముకు డ్రా చేసుకోవాలి నడుము నుండి బాటంకి క్రాస్ చేసుకోవాలి క్లారిటీ ఇలా చేసుకున్న తర్వాత నెక్ కొరకు మనము 2.5 ఇంచుల వెడల్పు 6.5 ఇంచుల పొడవు పెట్టుకొని మనకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవాలి ఇదే ఫ్రంట్ నెక్ వస్తుంది మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోండి తర్వాత పువ్వులు కుట్టాలి మనకి ఎలా వస్తుంది అంటే 2 వైపులా మనము డ్రెస్సింగ్ వేసుకుంటాం కదమ్మా హాఫ్ ఫోల్డ్ చేసి వేసుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం కదా మీరు సెంటర్ లో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు లేదా నెక్ చుట్టూ ఈ స్కర్ట్స్ కి బోర్డర్ కి చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఇలా సైడ్ కి చేసుకోవచ్చు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ జర్దోసి కావచ్చు లోడింగ్ కావచ్చు పూస కావచ్చు గొలుసు కావచ్చు ఏ కుట్లైనా కావచ్చు ఏ కుట్ట అనేది మనకి అక్కడ ఏది కావాలంటే కుందం పెట్టండి జర్దోసి కుట్టుకోండి లోడ్ వర్క్ చేయండి పూస లోడ్ చేయండి మనకి ఇచ్చిన రకరకాల పూసలో నెమలి బొమ్మ వేసుకోండి ఏదన్నా వేసుకోండి క్లాప్స్ నెక్స్ట్ ఇలా అన్ని వేసేసుకొని ఇది పెయింటింగ్ అయినా అంటే అయితే జాగ్రత్తగా వినండి ఫ్లవర్ డిజైన్ వేసినప్పుడు ఓన్లీ ఫ్లవర్ వేసుకోవాలి పైన ఫ్లవర్ వేసుకోవాలి ఇనఫ్ బార్డర్ డిజైన్ అన్నప్పుడు ఏం చేయాలంటే బార్డర్ వేసుకోవాలి స్కర్ట్స్ వేసుకోవాలి బార్డర్ వేసుకోవాలి అలా హ్యాండ్స్ వేసుకోవాలి బార్డర్ ఓన్లీ బార్డర్స్ మాత్రమే వస్తాయి బార్డర్ డిజైన్ అంటే స్కర్ట్స్ కి అండ్ కింద బార్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అంటే ఈ బార్డర్ ఉండదు జస్ట్ ఏంటి ఇలా డిజైన్ ఉంటుంది మన తర్వాత రెగ్యులర్ డిజైన్ ఉంటుంది అర్థమైందా ఎప్పుడైనా పంజాబీ డ్రెస్ లెక్క వేసేటప్పుడు చున్నీకి హెవీగా వేసుకొని మనకు డ్రెస్ అనేది నార్మల్ గా పెట్టుకోవాలి లేదంటే డ్రెస్ హెవీగా వేసుకుంటే చున్నీ ప్లెయిన్ తీసుకోవాలి శారీ ఫుల్ హెవీగా ఉంటే బ్లౌజ్ హెవీగా ఉంటే లుక్ ఇవ్వదు శారీ ప్లెయిన్ గా ఉంటే బ్లౌజ్ హెవీగా ఉండాలి లేదా శారీ ఫుల్ గా ఉంటే బ్లౌజ్ ప్లెయిన్ గా ఉండాలి ఈ కాంబినేషన్ లో వేస్తే బాగా అనిపిస్తుంది అంతా ఒకటే వేసాం అనుకోండి కూరగాయ గంపలాగా ఉంటుంది లుక్ రాదు మనం ఏం చేసినా ఫేస్ కు లుక్ ఇవ్వాలి మనం వేసే డ్రెస్ కి అందం రావాలి మనం వేసినప్పుడు అలా రావాలి అంటే వేసే పద్ధతిని బట్టి ఉంటుంది ఏ కలర్ మ్యాచ్ చేస్తున్నావు ఏది వేస్తున్నావు అనేది ఉంటుంది కొలత వేసుకొని సెంటీమీటర్లలో నీట్ గా తీసుకోండి డిజైన్ అనేది ఇలా వేసుకోవాలి
దీని లోపలే రావాలి. ఇది కూడా ఈ 1 ఇంచ్ మనకి ఏదైతే ఉందో అది పోగా రావాలి డిజైన్. అర్థమైందా? అర్థమైంది. మధ్యలో డిజైన్ వస్తుంది. నెక్ కుట్టుకోవచ్చు, కింద బార్డర్ కుట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది కుట్టుకోవచ్చు. డ్రెస్ కూడా వేసుకోవచ్చు. పంజాబ్ డ్రెస్ కి వర్క్ చేసుకోవాలి. మీటర్న్నర పెట్టేసుకుంటే అయిపోద్ది. మనం పెట్టి కొనుకొచ్చుకున్నా కానీ చీరకైనా కానీ దీని మీద వేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఈ 2 పక్కల కుట్టేసేయాలి. చీర మధ్యలో కిందికి వదిలేయాలి. వదిలేసి ఏం చేయాలి? టాకా వేసుకోవాలి. చీర రంధ్రం పడాలంటే నో ప్రాబ్లం. చీర రంధ్రం పడినప్పటికీ కూడా మళ్ళీ మనం ఆ కుట్టు విప్పితే మళ్ళీ ఆ హోల్స్ అనేది దగ్గరకు వస్తుంది. చిన్నకుండా చూసుకోవడానికి హోల్ పడితే మళ్ళీ ఏమైతుంది? అవన్నీ కూడా దగ్గరకు వస్తాయి. కాన చిన్నకుండా కుట్టుకోండి. అలా టైట్ గా లాగా కుట్టుకొని చీర కూడా మనము వేసుకోవచ్చు. బాగా డిజైన్ వేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. అర్థమైందా? చీరకు మగ్గం వర్క్ చేయొచ్చు, పంజాబ్ డ్రెస్ మగ్గం వర్క్ చేయొచ్చు, స్కర్ట్లకు చేయొచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా చేయొచ్చు. ఓకే, పుట్టిన వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ అది మీకు ప్రాక్టీస్ అనేది వచ్చి ఎక్కడ ఎంత లెంత్ తీసుకోవాలి, ఎంత టైట్ మీద కుట్టాలి, ఎంత టైట్ గా బిగించుకోవాలి, క్లాత్ ఎలా బిగించుకోవాలి, అది ప్రాక్టీస్ తో వస్తుంది. ఓకేనా? రాసేయండి.